నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును ఖండిస్తూ బీఆర్ఎస్ ఆందోళన. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన తెలిపిన శ్రేణులు. ఉత్సాహంగా ప్రారంభమైన మండల స్థాయి సీఎం కప్ పోటీలు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు అదనపు కలెక్టర్ సూచన. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక దీక్షలు. శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మాజీ మంత్రి. గంటలో ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మారుస్తూ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని ప్రభుత్వ విధానాలను తీవ్ర స్థాయిలో ఖండించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి రాష్ట్ర ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి దెబ్బతీశారని, రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తుండడం దురదృష్టకరమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును ఖండిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిరసన చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు అలాలజయ్, యూనుస్ అక్బానీ, మార్షెట్టి గోవర్ధన్, గన్రత్ రమేష్, సాజిదోద్దీన్, సెవ్వ జగదీష్, మిట్టు ప్రహ్లాద్, స్వరూపరాణి, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రజల తలరాతలను మార్చాల్సిన ప్రభుత్వం విగ్రహాలను మారుస్తుండడం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను తొలగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది ప్రజల ఆకాంక్షల మేరకు స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర సంస్కృతి ఆనవాళ్లు లేకుండా విగ్రహాన్ని రూపొందించారని, సోనియా గాంధీ పుట్టినరోజున విగ్రహాన్ని ఆవిష్కరించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం, చీకటి రాజ్యం నడుస్తోంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కోరుకునేది ఒక్కటే, మాకు తెలంగాణ తల్లి కావాలి తప్ప నువ్వేదైతే సోనియా గాంధీ బర్త్డే రోజు, సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజు ఏదో డిసెంబర్ 9న చేయాలని చెప్పి నువ్వైతే కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలను అయితే ఆకాంక్షను పూర్తిగా ఈరోజు నిన్న దెబ్బతీసినావు కాబట్టి, మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి బాధతో తీవ్రమైనటువంటి మరి మా బాధలో మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు నువ్వే సోనియా గాంధీని బలిదేవతను, బలిదేవత అన్నటువంటి వ్యక్తివి, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టినటువంటి వ్యక్తివి. ఎలా నీకు తెలంగాణ గురించి గాని జై తెలంగాణ అని చెప్పేటటువంటి దమ్ము లేనటువంటి వ్యక్తి, ఇష్టము లేనటువంటి వ్యక్తివి. ఇలా తెలంగాణ తల్లిని మార్చడం కేవలం
ఇలా మా తెలంగాణ తల్లి ఎట్లుండే నీకు తెలుసు. ఇలా మన సంస్కృతి, మన ఆచారం బతుకమ్మ, ఇలా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పూర్తిగా మరి ఇలా నువ్వు తీసేన ఉద్దేశంతో అగౌరవపరచాలని చెప్పి నువ్వు కూడా ఒక తల్లికి బిడ్డవే. కానీ ఇలా తెలంగాణ యావత్తు మహిళా లోకాన్ని ఇక దేశమే కాదు విదేశాల్లో మన వాళ్ళు బతుకమ్మ పండుగ గొప్పగా చేసుకుంటున్నారని చెప్పి మన ఆచారాన్ని గొప్పగా చాటి చెప్పడానికి కొరకే తెలంగాణ తల్లికి బతుకమ్మ చేతులిస్తే ఒక పక్క మరి ఎవరైనా అదే కాదు మహిళల్ని ఎవరైనా నీకు కూడా తల్లి, నీకు కూడా భార్య, నీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు. ఒకసారి అడగండి, ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా కుడి కాలుతోటి మనం ప్రవేశిస్తాం. ఆ ఆడవాళ్ళ యొక్క నమ్మకం ఇది. అరిష్టం జరుగుతుంది ఎడమ కాలుతోటి ఎక్కడైనా మొదలు పెడితే. కావలసి అరిష్టం జరిగినా ఈ తెలంగాణని నువ్వు నరేంద్ర మోడీ తోటి కుమ్మక్కై ఇలా తెలంగాణని సర్వనాశనం చేయాలని చెప్పే ఇలా కేవలం ఇలా బతుకమ్మ లేదు, కుడి కాలు పెట్టే కుడి కాలు ఎడమ కాలు తీసుకున్నావు. మరి ఇలా ఏదైతే కిరీటం ఉండద్దని చెప్పి తెలంగాణ తల్లినే ఇలా నువ్వు తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చుకొని సోనియా గాంధీ మెప్పు పొందటానికి కొరకు సోనియా గాంధీ బర్త్డేనే రేపు విజయోత్సవాలు 10 సంవత్సరం చేయాలంటున్నావు. అసలు దీక్షా దివస్ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి దీక్ష మొదలు పెట్టకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మరోవైపు తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుంకిడి చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో పార్టీ బోత్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కిరణ్, పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, నాయకులు ముచ్చ రఘు, కృష్ణ, రజనీకాంత్ రెడ్డి, ఆశన్న యాదవ్, ఆనంద్, మహేష్ దేశ్ముఖ్, కేదారేశ్వర్ రెడ్డి, నర్సింలు, సునీత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను తీసివేయడం ఆడపడుచులను అవమానించడమేనని అన్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వ విగ్రహ రూపురేఖలను మార్చడం తగదని అన్నారు. జిల్లాలో మండల స్థాయి సీఎం కప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను అతిథులు ప్రారంభించారు. క్రీడాకారులు ఇటువంటి సదవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ప్రతిభ కనబరచాలని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో కలిసి సరదాగా కబడ్డీ ఆడుతూ ఉత్సాహపరిచారు. పోటీలను ప్రారంభించి వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కాంతారావు, పేటా సంఘం కార్యదర్శి ఎన్ స్వామి, ఎంఈఓ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సదవకాశాన్ని విద్యార్థులు, క్రీడాకారులు వినియోగించుకొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. క్రీడా స్ఫూర్తితో రాణిస్తూ సత్ఫలితాలను సాధించాలన్నారు. ఇందులో ఎంపికైన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు వివరించారు. జీపీ లెవెల్ ఆల్రెడీ అయిపోయింది. జీపీ లెవెల్లో విన్నర్స్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ మండల్ లెవెల్లో జరపడం జరుగుతుంది. సో పిల్లలు అందరూ ఆదిలాబాద్ రూరల్ మండల్ నుంచి అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. సో అందరికీ ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ పోటీలను ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, మండల ప్రత్యేక అధికారి గజానన్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శేఖర్, మండల వైద్యాధికారి వెంకట్రావు, ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యూష, మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, ముడుపు దామోదర్ రెడ్డి, మౌనికారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అటు భీంపూర్ మండలంలోని అందర్బంద్ ఆశ్రమ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ కిషన్ ప్రారంభించారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ నలందప్రియ, ఎంఈఓ శ్యామ్ సుందర్లతో పాటు ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, యువజన సంఘాల సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. మరోవైపు తాంసీ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడలను ఎంఈఓ శ్రీకాంత్తో కలిసి ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గణేష్ రాథోడ్, పంచాయతీ కార్యదర్శులు గంగన్న, హమీద్, సంధ్యారాణి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, అశ్విన్, లీలలతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను గంటలో రెగ్యులర్ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీని నిలబెట్టుకుని ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలియజేశారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే గంటలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సమస్యల సాధనే లక్ష్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక దీక్షలు మంగళవారంతో 4వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి వారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉద్యోగులను రెగ్యులర్ చేసి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, విద్యగిరి నారాయణ, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, పార్థసారథి, దేవదర్శన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేను తెలియని విషయాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని మేము అన్ని రకాలన్నా ఈ సిస్టమ్ తోటే మేము సెలక్షన్ జరిగినాం కాబట్టి 100కి అర్హులమని చెప్పినాక నేను కూడా ఆ రోజు మరి మా విద్యాశాఖ మంత్రిగా ఉన్న అందరి దగ్గరికి కూడా ఇదలకు నేను ఎప్పుడు అండగా ఉంటా. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. రూల్ ఆఫ్ రోస్టర్ ప్రకారం నియామకాలు జరిగిన నేపథ్యంలో వీరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్న ఆయన వారు ఈ పోరాటంలో విజయం సాధించేంత వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్ విషయం చెప్తలేరు కాబట్టి మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పిండు. మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ సమగ్ర శిక్షణలో పనిచేసే మరి ఉద్యోగస్తుల సమస్య పట్ల విద్యాశాఖ మంత్రిగా మీరే పనిచేస్తా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మరి వీళ్ళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా కనీసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. ప్రతి జిల్లా వారీగా మరి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి మరి 18 విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు నిజంగా మరి వీళ్ళందరూ మీరు అడిగినట్టు వాళ్ళన్నీ కూడా మీకు రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నారు. ఈ రోజు గతంలో మరి నేను చెప్పినట్టు ఇప్పుడు డిఎస్సి ద్వారానే గతంలో కూడా కొన్నటువంటి లేకున్నా
మరి మా ప్రభుత్వం చేసిండొచ్చు, వీళ్లకు జాప్యం జరిగిండొచ్చు. మరి జరిగిన ఆ రోజు ఏ ప్రభుత్వం ఉన్నటువంటి మేము హామీ ఇచ్చినా కొన్ని సమస్యలు కాకపోయినా మరి మీ మీద పూర్తి విశ్వాసంతో మీరు ఇచ్చినటువంటి హామీని నమ్మి ఈ రోజు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి తప్పకుండా మరి చేయాలని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తా ఉంది. ఇదిలా ఉంటే సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న ఆందోళనలో భాగంగా మంగళవారం స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎస్ఏ ఆకారంలో ఉద్యోగులు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్, పార్థసారథి, దేవదర్శన్, ప్రకాష్, ప్రియాంక, రాజన్న, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ హామీని అమలు చేయాలి. సీఎం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమను వెంటనే రెగ్యులర్ చేయాలని సంఘం నాయకురాలు ప్రియాంక డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఉద్యమిస్తామని పునరుద్ఘాటించారు. గత 4 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం నుండి. కాబట్టి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ ఈ రోజు నుండి సమ్మె బాట పట్టడం జరిగింది. ఒకవేళ మా డిమాండ్ను నెరవేర్చకపోతే తదుపరిగా మేము అన్ని నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా పనులు మానేసుకొని పెన్ డౌన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా పాటించాలి. మేము మీ మీద నమ్మకం పెట్టుకున్నాము, గెలిపించినాము. ఒక రోజులు అయ్యే సమస్యను మీరు 1 సంవత్సరం దాటినా కూడా ఇప్పటికీ కూడా మా గురించి ఆలోచిస్తలేరు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవము. మరి మా హక్కును మీరు మా హక్కుని మీరు చూసి చూడకుండా చేస్తున్నారు. కాబట్టి మా 19,600 మంది ఉద్యోగుల జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు అందరూ ప్రతి జిల్లాలో ఈ సమ్మె బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకవేళ ఇప్పటికి కూడా స్పందించకపోతే రానున్న రోజుల్లో దీన్ని ఉధృతంగా చేసి మరింతగా దీన్ని భారీ వంతున మేము చేయడం జరుగుతుంది. సో దయచేసి సీఎం గారు వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను మీరు నెరవేరుస్తే మేమందరం సంతోషంగా ఉంటాం, మా కుటుంబాలు సంతోషంగా ఉంటాం. ఆశా కార్యకర్తల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుండా అక్రమ అరెస్టులకు పాల్పడడం సరికాదని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. ఆశల అరెస్టులను ఖండిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద చేపట్టిన ధర్నా కొంత ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఆశలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరికి ఆశలు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. దీర్ఘకాలిక డిమాండ్ల సాధనే లక్ష్యంగా చేపడుతున్న శాంతియుత ధర్నాలను పోలీసులు అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని, ఆశాల సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. ఆశా కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆశల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల నుండి ఆశాల దిష్టిబొమ్మను లాక్కొని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, న్యాయమైన డిమాండ్లను సాధించేందుకు ధర్నాలు చేస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. చలో హైదరాబాద్ ధర్నాకు తరలి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆశాలను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి వీలైతే సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. ఆశాల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మరి ముందస్తు కార్యక్రమంలో
భాగంగా మరి నిన్న అరెస్టులు చేయడం జరిగింది. ఆశా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అరెస్టులు చేయడం కాదు, ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ ముందర పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపడితే ఇవాళ ఆశాలని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది సరికాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వము సమస్యలు పరిష్కారం చేయమంటే ఇవాళ ఆశాలని మరి మహిళలను చూడకుండా కూడా పురుష పోలీసులు ఇవాళ అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆశాలు అడిగేటువంటి ఏమి చాలని వేతనాలు చేస్తున్నారు ఆశాలు. మరి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున మరి ఢిల్లీ మరి హైదరాబాద్ లో మరి ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్న ఆశాలని వల్ల ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము సిఐటిగా పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. మరి ఆశాల సమస్యలను పరిష్కారం చేయని రాష్ట్ర ప్రభుత్వము మరి ఆశాలను ఇంత నిర్లక్ష్యంగా మరి అరెస్టులు చేయడం ఇది సరికాదని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ దిష్టి బొమ్మను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో మేము ఈ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆశాల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ యొక్క సమస్యలను పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసు యంత్రాంగం విస్తృత అవగాహన కల్పిస్తున్నప్పటికీ పలువురు వాటి బారిన పడుతూ కష్టపడి సంపాదించిన సొమ్మును నష్టపోతున్నారు. తాజాగా బేలా మండల కేంద్రంలో జరిగిన ఘటన అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మండల కేంద్రంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న చంద్రమణి సైబర్ మోసానికి గురై ₹1,00,000 డబ్బును పోగొట్టుకున్నారు. శనివారం సాయంత్రం చంద్రమణి ఫోన్కు ఓ కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది. సిమ్ బ్లాక్ అవుతుందంటూ ఆగంతకులు వారిని పాన్ కార్డ్, ఆధార్ వివరాలను తెలియజేయాలని కోరగా గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ రావడంతో అనుమానంతో తన అకౌంట్ ఉన్న బ్రాంచ్కు వెంటనే వెళ్లారు. తన ఫోన్ హ్యాక్ అయ్యిందని, అకౌంట్ను హోల్డ్ చేయమని అధికారులను కోరడంతో అందుకు సంబంధించిన ఫామ్ను అధికారులు అందజేశారు. పత్రాలు అందించే సమయంలోనే బాధితుల అకౌంట్ నుండి ₹1,00,000 నగదు బదిలీ అయ్యింది. నిమిషాల వ్యవధిలోనే ₹1,00,000 ఖాతా నుండి మాయం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బ్యాంకు అధికారుల తప్పిదం కారణంగానే తమ డబ్బులు పోయాయని బాధితులు ఆరోపించారు. ఫామ్లు, డాక్యుమెంట్ల పేరిట అధికారులు సమయం వృధా చేశారని, అధికారుల నిర్లక్ష్యంతోనే డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చిందని వాపోయారు. కష్టపడి సంపాదించిన డబ్బు సైబర్ నేరగాళ్ల పాలయ్యిందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. मोबाइल हैंग हो गया रिसीव को हमने मंडे को बैंक में आके बैंक मैनेजर के साथ बातचीत की. उनको हम सब बताए कि हमारा मोबाइल हैंग हो गया, हमारे अकाउंट का बैलेंस गया कि क्या हुआ करके चेक किए तो हमारा बैलेंस सही था. बाद में हमको डाउट आया कि हमारा बैलेंस जा सकता है तो हमने उनको बताने की बहुत कोशिश की, लेकिन उन्होंने केयरलेस किया, हमारी तरफ ध्यान भी नहीं दिया और बोले कि हम आपको एक फॉर्म देते हैं, आपका मोबाइल लिंक बदलना है, आप बदल लो, ऐसा करके उन्होंने बोले. तो अब हम वो प्रोसीजर बोले आधार लिंक जोड़ो, पैन लिंक जोड़ो. अब हम डॉक्यूमेंट साथ में नहीं लाए तो डॉक्यूमेंट्स लाने के लिए हम घर को गए और बाद में आने के बाद ये सब करे तो हमारे अकाउंट में से पैसे पूरे गायब हो चुके थे और हमको ये स्टेटमेंट दिया, हमारे पूरे ₹1,00,000 चले गए हैं. इनके उन्होंने अभी ये बोला कि हमने उनको फॉर्म दिया, सिग्नेचर करो करके उन्होंने कुछ भी नहीं किया, ऐसे गए ऐसे बोले, लेकिन ये सब झूठ है. उन्होंने हमको कोई भी फॉर्म नहीं दिया और कुछ भी तुम्हारे अकाउंट में से पैसे जा सकते ऐसा कुछ भी नहीं. हमको जो हमारा जो मोबाइल हैंग हुआ सब बोलने के बाद भी उन्होंने हमारी तरफ केयरलेस किया और हमारे इनके केयरलेस की वजह से हमारे पूरे बैलेंस ₹1,00,000 चले गए. ఈ వ్యవహారంపై తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ను సంప్రదించగా ఇందులో బ్యాంకు తప్పిదం లేదని పేర్కొన్నారు. తమ బాధ్యత తాము పూర్తిగా నెరవేర్చామని తెలిపారు. అదేదో ప్రాబ్లం వచ్చిందని, మొబైల్లో ప్రాబ్లం వచ్చిందని మెసేజ్ వస్తుందని చెప్పారు. దానికి మేము కొన్ని ప్రికాషన్స్ చెప్పినప్పుడు ఆయన దాన్ని ఫాలో చేయకుండా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత వచ్చేసి నా పైసలు పోయినని చెప్పారు. దానికి మేము ఆయన ఎప్పుడైతే ఆ ప్రికాషన్స్ ఫాలో అయి ఉంటేనే ఆ పైసలు పోయేది కాదు. సో ఆయన కొద్దిగా ల్యాప్టాప్స్ ఉన్నాయని అనుకుంటాను. ఆయన తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత మేము ఎక్కడెక్కడ రిపోర్ట్ చేయాలో అక్కడ రిపోర్ట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు, తర్వాత మా హెడ్ ఆఫీస్కి, శ్రీకాంత్ డిపార్ట్మెంట్కి, వీళ్ళందరికీ మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే మరి విత్ ఇన్ టైంలో ఈయన కూడా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినట్టు కాబట్టి
మరి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మరి అమౌంట్ రికవర్ కావచ్చు. గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జిఎంఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ ను నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తీసుకువచ్చిన వంటకాల రుచి చూసిన అతిథులు వారిని అభినందించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం కార్యక్రమంలో పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. పౌష్టికాహారం ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియచెప్పేలా ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని గుడిహత్నూర్ ఎంఈఓ ఉదయరావు తెలిపారు. మండల కేంద్రంలోని జిఎంఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ఫుడ్ ఫెస్ట్ ను ఏర్పాటు చేయగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద తయారు చేసి తీసుకువచ్చిన వంటకాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమ అతిథులు వాటి రుచి చూసి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అతిథుల రాకతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. తమ వంటకాల రుచి చూసి అతిథులు అభినందించడంతో విద్యార్థులు మురిసిపోయారు. కార్యక్రమంలో మహేందర్, నోడల్ అధికారి గోపాల్ సింగ్, మన్నూర్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సంతోష్, పాఠశాల డైరెక్టర్ మేఘరాజ్, ప్రిన్సిపల్ శేషారావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఉదయరావు మాట్లాడుతూ ఫుడ్ ఫెస్ట్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారంపై అవగాహన కలుగుతుందని అన్నారు. ఆరోగ్య సంరక్షణపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫెస్ట్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బేలా మండల కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్లో ఇటీవల జరిగిన భారీ దొంగతనం ఘటనలో పోలీసులు దుండగులను పట్టుకున్న విషయాన్ని మరవక ముందే రోజుల వ్యవధిలోనే మండలంలో మరో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డోప్టాల గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో సమగ్ర విచారణ జరిపిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సిఐ సాయినాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 8న గ్రామంలోని కుంచల్వార్ విఠల్ తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి తాళం పగలగొట్టి బీరువా నుండి బంగారు, వెండి నగలు, 35,000 రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు దొంగతనం జరిగిందని గుర్తించగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైనత్, సిఐ డి సాయినాథ్, బేలా ఎస్ఐ దివ్యభారతులు ఘటనా స్థలానికి చేరుకొని సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇందులో అనుమానితులుగా గుర్తించిన కుంచల్వార్ అభినవ్, బణిరామ్ అనే వ్యక్తులను విచారించగా వారు నేరాన్ని చేసినట్లు అంగీకరించారు. దొంగిలించిన నగలను అదే గ్రామానికి చెందిన ఉట్ల సతీష్, వాసడే అరవింద్లకు అమ్మినట్లు తెలుపగా వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 14,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అతి త్వరలో పట్టుకున్న పోలీసు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కుంచల్వార్ విఠల్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల కోసం వెళ్ళగా తిరిగి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి రాగా ఇంటి యొక్క తాళం పగలగొట్టి ఉండబడి, అదేవిధంగా ఆయన ఇంట్లోని 2 బీరువాలు పగలగొట్టి ఉండడంతో అనుమానంతో తనిఖీ చేయగా ఆయన బీరువాలోని 2 తులాల పుస్తెలతాడు, బంగారు పుస్తెలతాడు, 7 గ్రాముల గుట్టకమ్మలు మరియు 3 గ్రాముల చేతి రింగులు, అదేవిధంగా 100 గ్రాముల వెండి పట్టీలు మరి 35,000 నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే దీనిపై బేలా ఎస్ఐ దివ్యభారతి గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు కేసును మా డిఎస్పీ జీవన్ రెడ్డి గారు వెంటనే ఛేదించాలన్న సూచన మేరకు నేను జైనసిఐ డి సాయినాథ్ మరియు బేలా ఎస్ఐ దివ్యభారతితో కలిసి నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. గ్రామంలోని పలువురు వ్యక్తులను విచారించగా అదే గ్రామానికి చెందినటువంటి డోప్టాల గ్రామానికి చెందినటువంటి కుంచల్వార్ అభినవ్, బూసే బడిరామ్ అనే వ్యక్తులను వీటి దొంగతనాన్ని చేసినట్టు మాకు విచారణలో తేలింది. అయితే వారిద్దరిని కూడా ఈరోజు బేలా మండలంలో పట్టుకునగా వారు ఇద్దరు వీటి నేరాన్ని అంగీకరించడం జరిగింది. అదే గ్రామానికి చెందినటువంటి ఉట్ల సతీష్, అదేవిధంగా వాసడి అరవింద్కు ఇటు బంగారు ఆభరణాలను అమ్మినట్లు విచారణలో తేలగా వారిని కూడా ఈరోజు బేలా మార్కెట్ యార్డ్ లో పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 2 తులాల పుస్తెలతాడు మరియు ఒక బుట్టకమ్మ, ఒక రింగు, 2 వెండి పట్టుగొలుసులను రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 14,200 నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తలమడుగు మండలంలోని నందిగామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా ప్లేట్లను విరాళంగా అందించారు. మధ్యాహ్న భోజనం చేసే సమయంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆయన దృష్టికి రావడంతో వాటిని విరాళంగా అందజేశారు. మంగళవారం పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాబన్న, పాఠశాల కమిటీ చైర్మన్ గిరిజ, హెడ్ మాస్టర్ పవర్ భీమరావు, ఉపాధ్యాయులు దివాకర్, గ్రామ పటేల్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సార్క్ నేషనల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్ రాజ్ సిద్ధార్థ్తో పాటు పలువురు ప్రతినిధులు సమావేశంలో పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఉమ్మడి జిల్లా చైర్మన్ పున్నంరావు గారు రావడం జరిగింది. హక్కులు లేని మనిషి బానిసత్వంతో సమానమని, ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు ఉత్పాదిస్తాయి. ఏదైతే ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఉందో 1948 డిసెంబర్ 10వ రోజున ఐక్యరాజ్య సమితిలో విశ్వ మానవ మనుగడకి మానవ హక్కుల ప్రకటన చేయడం జరిగింది. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ రోజున అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి జాతి, మత, కుల, రాజకీయ విభేదాలు ఉండకూడదని, పిల్లలకు స్వేచ్ఛ, నిర్బంధం, జీవితం ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఇబ్బందులకు గురి చేసినప్పుడు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల సంఘాలు, మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించవచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అవగాహన చేయడానికి ఇలాంటి సదస్సులు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అర్ఫత్ ఖాన్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తమ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. యూత్ కాంగ్రెస్ डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट बना हूं 2945 वोट्स लेके, और उसी के साथ हमारे पैनल के संगा अशोक जिसने 720 वोट्स लिए, और उसके साथ हमारे आदिलाबाद असेंबली प्रेसिडेंट नाहिद जी ने 1150 वोट लिए, और आदिलाबाद टाउन प्रेसिडेंट सुगत कुमार यहां से जीते हैं. जो ये ऑर्गेनाइजेशन के इलेक्शन है ये राहुल गांधी जी की तरफ से हर बार तेलंगाना में होते हैं, जिसमें एक गरीब का बच्चा भी पॉलिटिक्स के अंदर आ सकता है. मैं उसी तरीके से आज आदिलाबाद के 5000 वोटर्स को शुक्रिया अदा करता हूं, थैंकफुल करता हूं जिन्होंने हम लोगों को वोट देके जिताया है. పెళ్లి అయిన వెంటనే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తే వారికి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు చెందిన 191 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో మధ్య దళారులను నమ్మవద్దని సూచించారు. ఎవరికి కూడా ₹1 కూడా ఇచ్చే అవసరం లేదని, సంక్షేమ పథకాలు లబ్ధిదారుల హక్కు అని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి ఆడపిల్లల పెళ్లి చేస్తారని, వారికి అండగా పెళ్లి అయిన వెంటనే పథకం ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. मैं सभी को बता रहा हूं, ये मैं सबका एमएलए हूं, कोई एक का नहीं हूं, कुछ लोगों का नहीं. अरे वोट डालना नहीं डालना अपना अपना मर्जी. जो मुझे डाले वोट उनको भी मैं एमएलए हूं, जो मुझे डाले नहीं उनको भी मैं एमएलए हूं. कोई भी अगर तकलीफ में है तो लोगों को साथ देना मेरा काम है और मेरा फर्ज भी बनता है. यह बात इतना खुल के मैं क्यों बता रहा हूं? बीच के कुछ लोगों से धोखा नहीं खाना, शादी में भी कर्जा करना और रिश्वत देने के लिए भी कर्जा करना, महीनों के साथ 6 महीने 8 महीने घूम के परेशान हो गए. ये सब मुझे कुछ मालूम हुआ था, तो इसलिए मैंने ये बात आप सभी लोगों को बता रहा. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ తల్లి విగ్రహ మార్పును ఖండిస్తూ బీఆర్ఎస్ ఆందోళన. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డ మాజీ మంత్రి జోగురామన్న. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ నిరసన తెలిపిన శ్రేణులు. ఉత్సాహంగా ప్రారంభమైన మండల స్థాయి సీఎం కప్ పోటీలు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రీడాకారులకు అదనపు కలెక్టర్ సూచన. కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక దీక్షలు. శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మాజీ మంత్రి. గంటలో ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.